ఒక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు, అది పర్లేదు. అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేదో 2 సినిమాలు ఓకే బాగాడలేదు, బట్ కష్టపడి ఈ సినిమా చేశాను. బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టి చేసాం. డెఫినెట్గా సినిమా ఆడుతుంది, నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు, కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వం. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు.